సమీపంలోని తిరుచానూరులో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. రంగనాథం వీధిలో పార్క్ చేసి ఉంచిన ఓ కారులో ఇద్దరు యువకులు విగత జీవులుగా పడి ఉండటం స్థానికంగా కలకలం రేపింది. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకుని పరిశీలించారు. అయితే లోపల ఇద్దరు యువకులు మద్యం మత్తులో కారులో ఏసీ వేసుకుని నిద్రించారని, పెట్రోల్ అయిపోవడంతో ఇంజిన్ ఆగిపోయి ఊపిరాడక మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ సాయినాథ్ చౌదరి పర్యవేక్షణలో కారులోని మృతదేహాలను బయటకు తీశారు. మృతులు వినయ్, దిలీప్ అనే ఇద్దరు స్నేహితులుగా గుర్తించారు. అయితే కారులో 4 బీర్ బాటిళ్లు కూడా లభ్యమయ్యాయి. యువకులు కారులోనే బీర్ తాగి మత్తులోకి జారుకోవడంతో అందులోనే నిద్రించారు. అయితే కారులో పెట్రోల్ అయిపోవడంతో ఇంజన్ ఆగిపోయి ఏసీ పనిచేయకపోవడంతో ఊపిరాడక మరణించి ఉంటారని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. అయితే యువకుల మృతిపైన స్థానికులు మాత్రం పలు అనుమానాలు వ్యక్తం చేశారు. కారు లోపల యువకుల మృతదేహాలు ఉంటే కారు బయట నుంచి పూర్తిగా కవర్ కప్పి ఉండటం అనుమానాలకు తావిచ్చింది. యువకులు కారులో ఉండి మద్యం సేవించి పడుకున్నప్పటికీ బయట నుంచి కవర్ ఎవరు కప్పి ఉంటారు అన్నది అందరి మెదళ్లను తొలిచేస్తోంది. అయితే ఈ విషయంపైన పోలీసులు క్లారిటీ ఇచ్చారు. ఆదివారం కాబట్టి స్నేహితులిద్దరూ మధ్యాహ్నం నుంచే మద్యం సేవిస్తున్నారని, బయటెక్కడో తాగేసి వచ్చి అర్ధరాత్రి సమయంలో మళ్లీ కారులో కూర్చొని తాగటం ప్రారంభించారు. కారులో తాగటం ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరైనా చూస్తారేమో అని వాళ్లే బయట నుంచి కవర్ కప్పుకొని లోపలికి వెళ్లి మద్యం సేవించారని తెలిపారు. అయితే మత్తెక్కి అందులోనే పడుకుండిపోయారని, కారులో పెట్రోల్ అయిపోవడంతో ఇంజిన్ ఆగిపోయి ఊపిరాడక అందులోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు సాయినాథ్ చౌదరి. నేను తిరుచానూరు పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాను. ఈరోజు ఉదయం 7:30 గంటలకి మన తిరుచానూరు గ్రామ పంచాయతీలో రంగనాథం స్ట్రీట్లో ఒక ఇద్దరు యువకులు, పేరు వచ్చేసి దిలీప్ అండ్ వినయ్ అండి. దిలీప్ అనే అబ్బాయికి 26 ఇయర్స్, మ్యారీడ్. వినయ్ అనే అబ్బాయికి అన్మ్యారీడ్. వీళ్ళు వచ్చేసి గోవిందరాజపురం బిఎన్ గండ్రిగా వీళ్ళ సొంత గ్రామం. బతుకు తెరువు నిమిత్తం వచ్చి తిరుపతిలో ఇక్కడ తిరుచానూరులో ఉంటూ దిలీప్ అనే వ్యక్తి హెచ్పి గ్యాస్లో వర్క్ చేస్తున్నాడు. వినాయక్ అనే వ్యక్తి టీటీడీలో కాంట్రాక్ట్ బేస్ ఎంప్లాయీగా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తున్నారు. వీళ్ళు నిన్న రాత్రి 2 గంటలు 3 గంటల సమయంలో ఈ దిలీప్ సంబంధించిన వెహికల్ కారులో కూర్చొని మద్యం సేవిస్తూ కారు అలానే ఆన్ చేసుకొని ఎవరు చూడకూడదు అనేసి కారు మీద ఒక కారు యొక్క కవర్ అద్దాల వరకు కప్పుకొని అలానే కార్లో ఆన్ చేసుకొని తాకుండా అలాగే మద్యం మత్తులో జారుకున్నారు. సర్టన్ టైం తర్వాత కారులో ఉండే ఫ్యూయల్ అయిపోవడం వల్ల కారు ఆగిపోయింది. వీళ్ళు మద్యం మత్తులో ఉండడం వల్ల అలానే లోపల ఉండిపోయారు. కారు యొక్క డోర్ లాక్ కావడం వల్ల లోపల ఊపిరి ఆడక అలాగే మరణించడం ఇద్దరు అలా విగత జీవులుగా పడిపోయారు. ఎర్లీ మార్నింగ్ పొద్దున్నే దిలీప్ భార్య జ్యోతి వెళ్ళేసి కార్ డోర్ నాక్ చేస్తారు. లోపల వాళ్ళిద్దరు ఉన్నారనేసి వాళ్ళ బ్రదర్, దిలీప్ యొక్క బ్రదర్ ఉంటారు, బ్రదర్ని గురుప్రకాష్ని పంపిస్తే గురుప్రకాష్ వెళ్ళి కార్ యొక్క డోర్ అన్లాక్ చేయడానికి ట్రై చేస్తాడు. అన్లాక్ చేయడానికి ట్రై చేస్తే రావు. ఇంట్లో స్పేర్ కీ తీసుకొని వెళ్ళి ఇమీడియట్లీ లాక్ ఓపెన్ చేసి ఇద్దరిని చూస్తే విగత జీవులుగా పడి ఉంటారు. ఇమీడియట్లీ అక్కడ ఉండే లోకల్ పీపుల్కి మాకు ఇంటిమేట్ చేయడం వల్ల ఇమీడియట్లీ నేను అక్కడికి వెళ్ళాను. చూశానండి. వాళ్ళిద్దరిని కిందికి దింపడం జరిగింది. అప్పటికే మృతి చెందడం జరిగింది. వాళ్ళు బడ్వైజర్ బీర్లు 4 టిన్నులు ఉన్నాయి అక్కడ. ఆల్రెడీ 2 తాగారు, ఒకటి కూడా హాఫ్ కంప్లీట్ అయింది, ఇంకొకటి ఉన్నట్లుంది. ఆల్మోస్ట్ మద్యం చేయిస్తూ ఇలా మృతి చెందడం జరిగింది. దీనిపైన ఎస్పీ గారి యొక్క డిఎస్పీ గారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామండి. సార్, వీళ్ళతో పాటు వీళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా కూడా కలిసి నిన్న మధ్యాహ్నం నుంచి తాగుతున్నారని తెలుసు. నిన్న మధ్యాహ్నం నుంచి అక్కడేం తాగలేదు, బయట ఎక్కడో మద్యం సేవించి ఆల్రెడీ మళ్ళీ ఇక్కడికి వచ్చేసి మిడ్ నైట్లో వచ్చేసి కారులో కూర్చొని తాగుతున్నట్టున్నారు. ఆ ఇంటి పక్కన ఒక లేడీ మిడ్ నైట్లో లేచినప్పుడు ఆ 2 గంటలకి కారు ఆన్లోనే ఉందంట కారు. ఎందుకు ఆన్లో ఉందని వాళ్ళ హస్బెండ్కి చెప్పినప్పుడు ఏమో వాళ్ళ కారు కదా మనకెందుకులే అని ఒక మాట అన్నారంట వాళ్ళ హస్బెండ్ కూడా. అది కూడా మీ చుట్టుపక్కల ఉండే సీసీ కెమెరాసు తర్వాత ఈ వినయ్ అనే అబ్బాయిది
ఎదర్ బ్యాటరీ వెహికల్ ఉంది బండి, అది కూడా దాన్ని కూడా GPS ట్రాక్ చేస్తాం, ఎక్కడెక్కడ తిరిగారనేది అది కూడా చూస్తామండి. దీనిపైన ఏదైనా ఉంటే ఫర్దర్ మళ్ళీ అప్డేట్ ఇస్తామండి. థ్యాంక్ యూ. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.